వెల్కమ్ టు IPM న్యూస్. కేంద్ర ప్రభుత్వం రైల్వే మంత్రి ద్వారా చేసిన విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటన అసంబద్ధం. విశాఖ డివిజన్ విభజనలతో మన ప్రాంత డిమాండ్లపై నీళ్లు జల్లారని కేంద్ర ప్రభుత్వం ఇచ్చాపురంతో కూడిన విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలని ఇచ్చాపురం రైల్వే సాధన కమిటీ కన్వీనర్ కొండా శంకర్ రెడ్డి అన్నారు. గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయంకు వ్యతిరేకంగా రైల్వే స్టేషన్ బయట ఆందోళనతో నినాదాలు చేశారు. ఇచ్చాపురంలో రైలు నిలయం నుంచి రోజుకి లక్షల్లో ఆదాయం వస్తుంటే ఈ ఆదాయాన్ని ఒడిశాకు అప్పగించడం సరికాదని వెంటనే ఇచ్చాపురంతో కూడిన విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలని కోరుతూ నినాదాలు చేసి స్టేషన్ మాస్టర్ CTPK దాస్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, యువకులు పాల్గొన్నారు. పొడిగించాలి. ఇచ్చాపురం వరకు రైల్వే జోన్ పొడిగించాలి. జోన్ పొడిగించాలని మా అభ్యర్థన సార్, మా డిమాండ్. దయచేసి ఇచ్చాపురం వరకు రైల్వే జోన్ పొడిగించాలి. ఇచ్చాపురం వరకు రైల్వే జోన్ పొడిగించాలి. ఇది ఇవాల్టి IPM న్యూస్. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ IPM న్యూస్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.